టీవీ స్టోరీస్. మన కథానాయకుడు సూర్య పంతాలు ప్రతీకారాలతో ఉన్న పనిని వదులుకొని వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. అందులోని ఒడిదుడుకులను ఎదుర్కొని సూర్య ఓడాడా గెలిచాడా, గెలిస్తే అందుకు సహాయం చేసింది ఎవరు, ఒకవేళ ఓడితే అందుకు కారణం ఎవరు? ఫ్రెండ్స్, ఆలస్యం లేకుండా ఇక వెళ్దామా కథలోకి? రే సూరి, ఆకాశం అంతా మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. వర్షం పడేలాగుంది. పద, బియ్యం బస్తాలు లోపల వేయిద్దాం. రే బండా, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ఒకవేళ వర్షం పడినా చినుకు నేల చేరే లోపల ఈ బస్తాలన్నీ లోపల వేయిస్తా. ఒరే, ఆ గొప్ప లాభరా. వర్షం పడుతుందని నా శిక్షణ చెబుతుంది. సర్లేరా, ఇప్పుడే లోపల వేయిస్తాను. నేను చెప్పనే చెప్తున్నా. వర్షం వర్షం, బస్తాలు తడిసిపోతున్నాయి. బాబోయ్, అదేంట్రా ఎలా పడుతుంది? అది నోరా మూసినదే అని అనగానే పడుతుంది. రే శివ, వెంకట్, రండ్రా త్వరగా, బస్తాలు మోయండ్రా లోపలికి. రే బండా, నువ్వు కూడా రారా, మనం కూడా మోద్దాం, లేకపోతే తడిసిపోయేలా ఉన్నాయి. రే, నీకు బద్ధకంతో పాటు ముందు చూపు కూడా లేదు. అందుకే పని వాళ్ళతో పాటు నాతో కూడా పని చేయిస్తున్నావు. రే, ముందు త్వరగా పని కానివ్వు. రే, ఆవేశపడకురా, ముందు చూసినడు, లేకపోతే బొక్క బోర్లా పడతావు. అబ్బా, పడ్డాన్రా దరిద్రుడా. ఆ దరిద్రపు నోటితో ఏదంటే అది జరుగుతుంది ఏందిరా? రే సూరి, బస్తాలన్నీ వర్షంలో తడిచిపోతున్నాయి. ఏం చేస్తున్నావురా అక్కడ? అయ్యా, చూస్తూ ఉన్నారుగా, ఎత్తుల్లాగా మోస్తూ ఉన్నాం లోపలికి. అయినా వర్షం అకస్మాత్తుగా వస్తే మేమేం చేయగలం? అకస్మాత్ ఏంటిరా? ఆకాశం అంతా మబ్బులు నిండి ఉంటే కళ్ళు మూసుకొని కూర్చున్నావా ఏంటి? అయ్యా, మంచిగా మాట్లాడండి. చిన్న పొరపాటుకు అన్ని మాటలు అనాలా? ఏంటి చిన్న పొరపాట? అవునులే, నష్టం నీది కాదు కదా. అయినా పని రాకపోతే ఇంట్లో కూర్చొని ఈగలు తోలుకోవాలి, అంతేగాని మా ప్రాణాలు తీస్తారేంట్రా? ఏంటయ్యా, ఇంత చిన్న పొరపాటుకి అంతలేసి మాటలు అంటున్నారు? మీ దగ్గర జీతగాడిగా ఉండడం కంటే నేనే ఒక పెద్ద బిజినెస్ పెడతాను, మీకంటే గొప్పవాడిని చూపిస్తా. ఏ సూరి, ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకు. నువ్వు ఆపరా బండా, వస్తా. రోషానికి ఏం తక్కువ లేదు. ఏ సూరి, ఆగరా, ఎందుకు అంత ఆవేశంగా పరిగెడుతున్నావు? ముందు ఆ బుడద కడుక్కో. ముళ్ళ పందిలాగున్నావు. పందిని నిన్ను పోల్చుకోలేక ఊర్లో వాళ్ళు రాయిచ్చుకొని కొట్టినా కొడతారు. రే బండా, నన్ను ఆపకు. ఒళ్ళంతా మండిపోతుంది ఆ యజమాని అన్న మాటలకు. నీలా నత్తనడక నడవమంటావా? నీ ఒంటి మంట తగ్గడానికి మళ్ళీ వరుణదేవుడు ఇప్పుడు కరుణించాలా ఏంటి? నీ కులుజోకులకు నాకు నవ్వు రావడం లేదు గాని ఇంకా మంట ఎక్కువైంది. సరే గాని, యజమాని ముందు వీర శపథాలు చేసావుగా. బిజినెస్ చేయాలంటే బోల్డన్ని డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి తెస్తావు? ఏంట్రా సూరి, పని మానేసి బుడత కుస్తీ పోటీలకు వెళ్ళావా ఏంటి? కాదురా మామ, వాడు ఆ యజమానితో కుస్తీ పడి వస్తున్నాడు. ఇంతకీ ఏమైందిరా? ఆ మొగం కూడా మాడిపోయిన కాకరకాయలాగా పెట్టావు. వీడు అనవసరమైన పంతాలకు పోయి ఆ యజమానితో గొడవపడి ఉద్యోగం మానేసి వస్తున్నాడు. నువ్వు ఆగరా బండా. రే మామ, వాడు మాటలంటూ ఉంటే పడుతూ ఉంటామా? ఏదో ఒక బిజినెస్ చేసి వాడికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి. ఆ యజమాని ఎంతరా నీ ముందు? వాడు రోజుకి మహా అంటే 100 రూపాయలు సంపాదిస్తే నువ్వు ఒక్క గంటకే వేలలో సంపాదించే కిర్రాక్ ఐడియా ఉంది నా దగ్గర. ఏంటి, గంటకు వేలల్లోనా? ఇదేదో తేడా కొడుతుంది రే సూరి, కొంచెం చూసుకో. రే, నువ్వు ఆపరా. మామ, పద, టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఏముందిరా మామా, రియల్ ఎస్టేట్. నేను ఆల్రెడీ అందులోనే ఉన్నానుగా. నువ్వు వద్దన్నా వేలకు వేలు డబ్బులు వచ్చేది అందులోనే. రే, దానికి మన దగ్గర కోట్ల కోట్ల డబ్బులు కావాలి కదరా. దానికి కావాల్సింది కోట్ల కోట్ల డబ్బులు కాదు మామా, నోటి నిండా మాటలు. నిజమా మామ? ఒట్టి మాటలతో లక్షలా? అయితే నా పౌరుషానికి ఇదే సరైన బిజినెస్. లేట్ లేకుండా రేపటి నుంచే బిజినెస్ మొదలు పెడదాం. సరేనా మామా, మన ఇద్దరం రేపటి నుంచి పార్ట్నర్స్. బండా మన ఆఫీస్ అసిస్టెంట్ గా ఉంటాడు. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది మామా. సమస్య ఏంటో చెప్పరా. లక్షలు లక్షలు వచ్చేటప్పుడు అదేముంది? ఏం లేదురా, మన ఆఫీస్ పెట్టడానికి అలాగే జనాలను నమ్మించడానికి కొంచెం డబ్బులు కావాలి. అరే, డబ్బులా? ప్రస్తుతానికి నా దగ్గర చిల్లి గవ్వలేదురా. సర్లేరా, లేకపోతే మళ్ళీ నా దగ్గర కనీసం 1 ఎకరం ఉన్నా కుదవబెట్టి డబ్బులు తెచ్చేవాడిని. రే, పొలం అంటే గుర్తుకొచ్చింది. నా పొలం ఉందిగా, దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెద్దాం. రే సూరి, నువ్వు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదు. ఉన్న ఎకరం తాకట్టు పెట్టావో ఇంటికి వెళ్ళాక చెల్లి రోకల బండ నూరుతుంది. రే బండా, ఆడవాళ్ళ మాటలు వింటే మనం ఇక్కడే ఉంటాం. మామా, రేపు డబ్బులతో వస్తా, సిద్ధంగా ఉండు. ఆఫీస్ ఏదో మొదలు పెడదాం. సరేరా, రేపు కలుద్దాం మరి. ఏంట్రా సూరి, ఏమైంది? రైస్ మిల్ నుంచి అప్పుడే వచ్చావు, ఆ ఒంటి నిండా బురదేంట్రా? అమ్మా, ఈ రోజు నుంచి నేను ఆ రైస్ మిల్లుకి వెళ్ళదలుచుకోలేదు. ఏంట్రా, నువ్వు వెళ్ళకపోతే ఆ రైస్ మిల్ ఇక్కడికి వస్తుందా ఏంటి? అమ్మా! సరే సరే, ఇంతకు ఏమైందో చెప్పు. అత్తా, వీడికి ఆ యజమానికి చిన్న గొడవైంది. దాంతో ఆ పని కాస్త వదిలేసి వచ్చాడు.
ఉన్నట్టుండి ఉద్యోగం వదిలేయడం ఏంటండి? మళ్ళీ ఏం గొడవ పెట్టుకున్నారు? ఏహే నువ్వు ఆపు, అది చిన్న గొడవ. సరే సరే, గొడవ పక్కన పెట్టండి. మరి పని సంగతి ఏంటి? ఇండ్లు గడిచేది ఎట్లా? వాడి కింద పని చేసి పాతికో పరకో తీసుకుంటాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్. బిజినెస్ ఏంటి? పనితో పాటు మతిగాని పోలేదుగా? మతి ఉండే మాట్లాడుతున్నాను కానీ, నీకు నా ఫ్రెండ్ రావణ్ తెలుసుగా? వాడు నేను కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. రే సూరి, ఎవరు ఆ రావణ్ గాడా? వాడు ఊరంతా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. వాడితో వ్యాపారం చేస్తే నట్టేట ముంచేస్తాడు. అంతేకాదండి, అంత డబ్బులు మన దగ్గర ఎక్కడున్నాయి? డబ్బులేంటే చిటికెలో వస్తాయి. మన పొలం ఉందిగా, దాన్ని ఉదయాన్నే తాకట్టు పెట్టి తెస్తా. ఏంటి, పొలాన్ని తాకట్టు పెడతారా? గడ్డి తిని బ్రతుకుతామనుకుంటున్నారా? ఒసేయ్, నువ్వు ఆపుతావా? నీకేం తెలుసు బిజినెస్ గురించి? నువ్వు వంటింట్లు చూసుకో చాలు. ఒక్క సంవత్సరంలోనే నీ మెడ నిండా బంగారు చేయిస్తా చూడు. ఒరే బండా, ఏమైందిరే వీడికి? డబ్బు మైకంలో రావణ్ అనే భూతం పట్టుకునింది అత్తమ్మ వాడికి. ఆవేశంలో ఆయనకు కళ్ళు మూసుకుపోయినట్లున్నాయి అత్తయ్య. అత్తయ్య, మీ కొడుకు గంట సేపటి నుంచి రెడీ అవుతున్నాడు, ఇంకా రాలేదేంటి? అటు చూడవే, అటు చూడు. ఏంటయ్యో, బుద్ధే మారిందనుకుంటే బుద్ధితో పాటు మనిషి కూడా మారావే. ఆ కొత్త గెటప్ ఏంటి? ఏంటే సిరి, నన్ను చూస్తే కుళ్ళుగా ఉంది కదా? ఇప్పుడు ఈ సూర్య పనోడు కాదే, బిజినెస్ మ్యాన్. ఈ మాత్రం ఉండాలిగా. ఉండాలి ఉండాలి. ఎక్కడికో సెలవిస్తారా కాస్త? ఒట్టి పల్లెటూరు బయటవే నువ్వు. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని కూడా తెలీదా? చేతిలో పేపర్స్ ఉన్నాయిగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఆ అర్థమైంది. పేపర్ బాయ్ చేతిలో కూడా అంతకంటే పెద్ద పేపరే ఉంటది. ఆ పేపర్కి ఈ పేపర్కి చాలా తేడా ఉంది. ఇవి పొలం పేపర్లు. తాకట్టు పెట్టి అట్నుంచి అటే రావణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆఫీస్ పని ఏంటో చూసొస్తా. ఆషాఢ మాసంలో ఏ ఎదవండి శుభకార్యాలు చేసేది? ఆషాఢ మాసం అయితే అన్నం తినడం మానేసావా ఏంటి? నన్ను ఆపడానికి నువ్వు అలాగే చెప్తావు గానీ నాకు టైం అవుతుంది, వస్తాను. రావణ్ ఏం చేస్తున్నావురా మామా? ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాను రా. ఇప్పుడే ఒక విషయం తెలిసింది. ఏంట్రా అది? శుభశకునం రా మామా. అడుగు పెట్టకముందే శుభవార్త తెలిసింది. మీ పొలం ఉందిగా, దాని పక్కనే రింగ్ రోడ్ వస్తుందట. ఆ చుట్టుపక్కల పొలాలు అమ్మిచ్చినా చాలు, మనకు డబ్బులే డబ్బులు. మంచి మాట చెప్పావురా. సరే గాని ఇదిగో పొలం పేపర్లు తాకట్టు పెట్టి 2 లక్షలు తెచ్చాను. ఇక వెళ్ళి ఆఫీస్ పని మొదలు పెడదామా? అదేరా, ఆఫీస్ పెట్టడానికే ఒక మంచి స్థలం కోసం చూస్తున్నా. కుదరడం లేదు. కాలం మారింది, మనుషులు మారారు, ఎవరిని నమ్మడానికి లేదు. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు. రే సూరి, వాడు చెప్పింది కూడా నిజమే. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము. ఆ డబ్బులు నీ దగ్గరే ఉంచు. రే మామ, వాడు అలాగే అంటాడు గానీ నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచు. త్వరగా ఆఫీస్ పనులు చూడు. రే సూరి, నేను కామెడీ క్యారెక్టర్ కాదురా, నీ శ్రేయోభిలాషిని. ఆ డబ్బులు తీసుకో, ఆఫీస్ పెట్టినప్పుడు ఇవ్వచ్చు. రే మామా, వాడికి నా మీద నమ్మకం లేదు కానీ ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచు, ఆఫీస్ పెట్టినప్పుడు ఇవ్వచ్చు. రే మామా, వాడి గురించి వదిలి, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆఫీస్ పనులు చూడు. రే బండా, పద వెళ్దాం. ఆఫ్టర్ 1 month. రే బండా, ఆ రావణ్ గాడికి 2 లక్షలు ఇచ్చి నెల దాటింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంటికి వెళ్తే దొరకడు. ఎక్కడికి వెళ్ళి ఉంటారా వాడు? వాడెక్కడికి వెళ్ళలేదు, ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాడు. నిన్నే ముత్యాల గాడికి పక్కూరు థియేటర్లో కనపడ్డాడంట. కొత్త బైక్ కూడా కొన్నాడంట. ఏంట్రా నువ్వు అనేది? ఆ దరిద్రుడు నా డబ్బులతో బైక్ కొన్నాడా? అవి నా పొలం డబ్బులురా. ఇంకెక్కడ డబ్బులురా? గోవిందా గోవిందా, నీ పొలం దగ్గర రింగ్ రోడ్డు పడలేదు, నువ్వే వాడి రింగులో పడ్డావు. అంటే వాడు నన్ను నిండా ముంచేశాడంటావా? నిండా ముంచడం కాదు, ఆమాంతం నేల నాకించాడు గాని. పద, ఇంటికి వెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం. బిజినెస్ మ్యాన్ సూర్య గారు, మీ పార్ట్నర్ రావణ్ గారి ఆచూకీ తెలిసిందా? అయినా నాకేం తెలుసు, పల్లెటూరి బయతును ఏదో ఉండబట్టలేక అడిగాను. నేను మోసపోయాననేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేను మోసపోయానేమో గాని ఓడిపోలేదు. రేపంటే రేపే రైస్ మిల్లు పెట్టి ఆ రైస్ మిల్లు వాడి కంటే కూడా 2 ఇంతలు సంపాదించి చూపిస్తా. మీకు ఇప్పటికీ కళ్ళు తెరవాలనిపించడం లేదా? తాకట్టు పెట్టడానికి ఇంకేమున్నాయి? నీ బంగారం ఉందిగా, బంగారం ఒకటే సరిపోతే ఇండ్లు కూడా కావాలనా? ఈరోజు తన బంగారం ఇస్తే తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపిస్తా. అలానే కేజీ బంగారం కొనిపిస్తా. వామ్మో, నువ్వు ఇంత జరిగినా మారవేంట్రా? అదేమైనా చింతపండు అనుకున్నావా కేజీలు కొనడానికి? బంగారం రా, బంగారం. 2 నెలలు ఆగురా, ఆ తర్వాత మాట్లాడు. సిరి, బంగారం మొత్తం సిద్ధంగా ఉంచు. రేపే తీసుకెళ్లి తాకట్టు పెట్టి రైస్ మిల్లు ప్రారంభిస్తా. ఇంత జరిగినా మీకు ఆవేశం తగ్గలేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అల్లుడు, నా 10 బస్తాల ఒట్లు ఆడించావా? రామమ్మా రా, ఆడించాను. నూక తవుడు వేరువేరుగానే ఆడించావుగా? లేదు మామా, తవుడు అలాగే ఉంచా. బాలమని అల్లుడికి పరాచకాలు ఎక్కువే. అల్లుడు, నెలాఖరికి డబ్బులు ఇస్తా,
చేతిలో బొత్తిగా లేవు. అలా అంటే ఎలా మామా? నేను మిల్లు నడపాలి అంటే కూలి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలిగా, ఖర్చులున్నాయి. డబ్బులు కట్టి మూటలు తీసుకెళ్ళు. అదేంట్రా, నీకంటే ఆ శంకరయ్య మేలు. కొన్ని రోజులు అప్పు పెట్టినా ఒప్పుకుంటాడు. ఇలాగైతే ఎవర్రా నీ దగ్గరికి వస్తారు? ఇప్పుడు లేవు గాని రేపిచ్చి తీసుకెళ్తాలే. రే సూరి, రైతులు వెంటనే డబ్బులు ఇవ్వలేరురా. మనమే కొంచెం ఓపిక పట్టాలి. అలా కరాఖండిగా మాట్లాడితే ఎవరు మన దగ్గరికి రారు. ఇక మనం బిజినెస్ చేసినట్లే. ఏంటో ఈ బిజినెస్, పెట్టిన 2 నెలలకే లక్షలు లక్షలు రావాలి కానీ ఇలా రోజు 100-200 కోసం వేచి చూడడం నా వల్ల కావట్లేదురా బండా. అవేమైనా చింతకాయ ఇలా కొడితే రాలడానికి డబ్బులు. నువ్వు కస్టమర్స్తో మాట్లాడే విధానం బాగలేదు. నువ్వు ఇలా చేస్తే త్వరలో ఈ బిజినెస్ కూడా మూసుకోవాల్సి వస్తుంది. ఎందుకు మూస్తా? వీడు కాకపోతే ఇంకొకడు వస్తాడు. రే సూరి, ఈ సంవత్సరం వర్షాలు కూడా సరిగా లేవంట. ఏ అమావాస్యకో పున్నానికో వర్షాలు పడితే ఆ వర్షాలకే పంటలు ఎక్కడ పండుతాయి? ఆ పంటల మీద ఆధారపడ్డ వ్యాపారం మనది. వచ్చే కొద్దో గొప్ప కస్టమర్లను పోగొట్టుకుంటే ఇంకా బిజినెస్ చేసినట్లే. ఆఫ్టర్ 3 months. రే సూర్య, రారా బయటికి. తాకట్టు పెట్టిన పొలానికి బంగారానికి వడ్డీ కట్టి 3 నెలలు అవుతుంది. వచ్చే వారం వడ్డీతో సహా అప్పు తీర్చలేదో నీ పొలాన్ని ఇండ్లును జప్తు చేస్తా. సీనన్న, వాడు ఇంట్లో లేడు, ఆడవాళ్ళున్నారు. ఇలా గొడవ చేస్తే బాగోదన్నా, పరువు పోతుంది. వర్షం కూడా పడుతుంది. వరండాలోకి రా అన్న, చిన్నగా మాట్లాడుకుందాం. పొలం బంగారం తాకట్టు పెట్టే ముందు ఆలోచించాలి పరువు గురించి, ఇప్పుడు కాదు. అన్నా, నేను వాడికి చెప్తాను. మీ అప్పు వడ్డీతో సహా మొత్తం తీర్చేస్తాం. నాది పూచి. రే బండా, పూచి నీదంటున్నావు, గుర్తుపెట్టుకో. వారం రోజులు మాత్రమే గడువిస్తున్నాను, మొత్తం బాకీ తీర్చాలి. అన్నా, నాది పూచి అని చెప్పానుగా. ఇప్పుడంటే ఎలా అన్నా? నెల నెల వడ్డీతో పాటు అసలు ఎంతో కొంత తీరుస్తామన్నా. సరే, అలాగే గాని చెప్పు వాడికి. ఏమండి, వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు దిగులు పడకండి. మీకు తోడుగా మేమందరం ఉన్నాము. సిరి, నా ఈగో వల్ల, తొందరపాటు వల్ల పొలం బంగారం మొత్తం పోయింది. అప్పుల పాలయ్యాం. ఏం చేయాలో తోచడం లేదు. పర్వాలేదండి, పడిన చోటే లేవాలి. బిజినెస్కు కావలసింది ఓపిక, వినియోగదారులతో మంచి సంబంధాలు మరియు సమయస్ఫూర్తి. అవును, ఈ కొంతకాలంలోనే నాకు అనుభవం అయింది. కానీ పోగొట్టుకున్నది రాదుగా. నేను బండా అన్న కలిసి 500 బస్తాల దాకా వడ్లు కొని గోడౌన్లో ఉంచాము. ఈ కరువులో 500 బస్తాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు అంత డబ్బు ఎక్కడిది? మీరు మిల్లు ప్రారంభించిన కొత్తలోనే కరువు వస్తుందని తెలిసి 500 బస్తాలు కొన్నాము. ఇక డబ్బుల మాటకొస్తే బండా అన్ననే ఇచ్చారు. రే బండా, అంత మొత్తం ఎక్కడివిరా డబ్బులు? కొంపదీసి చెల్లి పెళ్లికి కూడబెట్టినవి కాదు కదా? ఆ డబ్బులేరా. చెల్లి పెళ్లికి కూడబెట్టిన డబ్బులు నా కోసం ఇచ్చావా? ఇన్ని రోజులు నువ్వు మంచి చెప్తున్నా వినకుండా నిన్ను కూడా తక్కువ చేసి చూశాను. నన్ను క్షమించరా. రే ఆపరా, అంత సెంటిమెంట్ వద్దు కానీ అది అప్పుగానే ఇచ్చాను. నీ మీద నమ్మకంతో కాదు, సిరి మీద ఉన్న నమ్మకంతో. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకో. ఆ 500 బస్తాలతో ఇప్పుడు మనం ఏం చేద్దాం? అసలు మీ ప్లాన్ ఏంటి? కరువు వల్ల రైతులెవరూ పంట పండించలేదు కదా, కాబట్టి బియ్యానికి పోయిన సంవత్సరం కంటే రేటు ఎక్కువ పలుకుతుంది. మనం వీటన్నింటినీ బియ్యం ఆడించి చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి ఊరిలోనూ టౌన్లో అమ్ముదాం అనుకుంటున్నాం. అలాగే బియ్యంతో పాటు ఆర్గానిక్ పొడులు, మసాలాలు అమ్మితే చాలా తక్కువ కాలంలోనే లాభాలు గడించవచ్చు. నాకు తెలియకుండా లోపల మంచి ప్లానే వేశారు. సరే, రేపే మన మిల్లును పునః ప్రారంభిద్దాం. ఇప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ సూర్య కాదురా, బిజినెస్ ఉమెన్ సిరి. ఇది జరిగిన కొద్ది కాలం తర్వాత సిరి, సూర్య, బండా కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి మంచి లాభాలను గడించారు. ఏ వ్యాపారమైనా రాత్రికి రాత్రే విజయాన్నివ్వదు. దానికి ఓపిక, బాధ్యత, కుటుంబ సహకారం కావాలి. ఈగోని పక్కన పెట్టి ఓపికతో శ్రమిస్తే విజయం నిరంతరం మనతోనే ఉంటుంది. మా ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాం. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.